దైవజనులకు అదేవిధంగా స్థానిక సంఘాలకు మరి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీ మహోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమునకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాము దేవా. ఇదిగోనైనా భక్తిని సాధకము చేయాలా అనేటువంటి ఒక ప్రశ్నతో తండ్రి నాయన ఈ 3 దినాలు కూడా నీ చెల్లూరు ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయన మరి సంఘాలకు నాయన విశ్వాసులకు భక్తులకు తండ్రి నాయన ఈ ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాన్ని మరి అందించవలసిందిగా మరి సేవకులకు మరి అవకాశాన్ని ఇస్తున్నామండి. ముందుగా మరి సభకు ముఖ్య వాక్యపు సందేశాన్ని అందించడానికి మన మధ్యకు మరి సుదూర ప్రాంతం నుండి మరి చేరి ఉన్నటువంటి దైవజనులు క్రింగ్ సీను గారికి మరి ప్రత్యేకమైన నా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సభను అలంకరించినటువంటి దైవజనులకు అదేవిధంగా స్థానిక సంఘాలకు మరి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీ మహోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమునకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాము దేవా. ఇదిగోనైనా భక్తిని సాధకము చేయాలా అనేటువంటి ఒక ప్రశ్నతో తండ్రి నాయన ఈ 3 దినాలు కూడా ఈ చెల్లూరు ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయన మరి సంఘాలకు నాయన విశ్వాసులకు భక్తులకు తండ్రి నాయన అనేకమైనటువంటి విషయాలు మీరు తెలియపరచటానికి నాయన మీరు ఆలోచించినటువంటి ఆలోచనను బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన మరి భక్తిని ఎలా సాధకము చేయాలో ఈ దినము మొదలుకొని 3 దినములు కూడా తండ్రి మాకు నేర్పించండి. మహోన్నతమైనటువంటి నాయన నీ యొక్క విద్యను మా అందరికీ నాయన మరి సొంతము చేయమని వేడుకుంటూ ఇదిగో తండ్రి చేరి ఉన్న నీ పిల్లలైన వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. వెత్తబడుతున్నటువంటి వాక్యము తండ్రి సర్వశక్తుడైనటువంటి నీ నోటి మాటలు అని గ్రహించటానికి మనుషుల యొక్క మాటలుగా వారు ఆలోచన చేయకుండా సర్వశక్తి గల నీ మాటలుగా తండ్రి ప్రతి ఒక్కరూ స్వీకరించడానికి సహాయం చేయమని మా కొరకు త్వరలో రానే ఉన్నటువంటి క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకునిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మొదటి దినం మొదటి మాటలు తొలి పలుకులు మనం వింటూ ఉన్నాం. చాలా త్వరగానే మరి ముఖ్య వాక్య సందేశానికి నేను సమయాన్ని అప్పగిస్తాను. కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దామండి. భక్తి అనగానే ఈరోజు సమాజంలో అనేక రకాలైనటువంటి భక్తి మనకు కనబడుతుంది. తల్లిదండ్రులకు అదేవిధంగా పిల్లలకు మధ్య ఒక రకమైనటువంటి భక్తి, అలాగే గురువు గారికి శిష్యులకు మధ్య గురుభక్తి అంటారు. ఇలా సమాజంలో ఈ సమాజం ఎడల ఒక భక్తి, ఈ దేశం ఎడల ఒక భక్తి, ఇలా సమాజంలో అనేక భక్తులు మరి భక్తి మనకి సమాజంలో అనేక విధాలుగా కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో కనబడుతున్నటువంటి భక్తి ఎడల మనుషులు చాలా నిష్ట కలిగిన వారుగా, మనుషులు చాలా అతి జాగ్రత్తగా మరి పాటించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనుషులు చేస్తున్నటువంటి భక్తి, శిష్యులు గురువుకు చేసేటువంటి భక్తి, గురువు గారు చెప్పినటువంటి మాటలు మరి విని లోబడి గురువు గారి యొక్క మరి మార్గంలో మరి పయనిస్తూ ఉంటారు. శిష్యులు ఏం చేయాలంటే మాట విని గురువుగారి యొక్క మరి మాటలకు లోబడి నడుచుకోవటమే గురువు గారి ఎడల శిష్యులు చూపించేటువంటి భక్తి. అలాగే
తల్లిదండ్రుల ఎడల పిల్లలు చూపించేటువంటి భక్తి ఏంటి అని అంటే, తల్లిదండ్రులకు పిల్లలు లోబడి వారి మాటకు విధేయత చూపించటమే భక్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా భూ సంబంధమైన శరీర సంబంధమైనటువంటి భక్తులు. ఇక మనం ఆలోచన చేయగలిగితే ప్రతి దేశంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ దేశ మరి జాతీయ గీతానికి కానీ, ఏమంటే ఆ దేశ మరి స్వతంత్ర సమరయోధులకు కానీ, ఏమండి వారి ఎడల వారు చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ వారి ఎడల భక్తి నిష్ట కనపరచడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ సమాజంలో మనకు కనబడుతున్నటువంటి మరి ఇవన్నీ కూడా భక్తికి సంబంధించినవి. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, శరీర సంబంధమైనటువంటి భక్తి కొంత మట్టికే అది లాభ సాధనం అంటున్నాడు. మరి ఆత్మ సంబంధమైన భక్తి కూడా ఉంది అంటున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం ఆలోచించినటువంటి ఈ విషయాలన్నీ కూడా శరీర సంబంధమైనటువంటివే, కానీ ఆత్మ సంబంధమైనటువంటి భక్తి కూడా ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అదే మనం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో వాక్యపఠనంగా మనం చదువుకున్నాం. ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి ఒకసారి మనం చూడగలిగితే ఒక మంచి మాట అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, ఒకసారి అందరూ కూడా దయచేసి బైబిల్ తెరిచి మరి చదవాలని నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే 6వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూడగలిగితే చూడండి ఒకసారి. 7వ వచనంలో, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి అంటున్నాడు. చూడండి, దేవుడు ఈరోజు భూమి మీదకి వచ్చినటువంటి 850 కోట్ల మంది ప్రజలుగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కదా, వీళ్ళందరి గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవభక్తి విషయములో ఎవరికి వారు ఏం చేయాలంటున్నాడు? సాధకము చేయాలి. సాధకము అంటే అర్థం ఏంటంటే అభ్యాసము చేయటము. ఏమండి, మరి ట్రైనింగ్ అంటారు ఒక విధంగా చెప్పాలి అంటే, దీన్ని శిక్షణము అంటారండి. శిక్షణ అంటారు అంటే ట్రైనింగ్ పీరియడ్ అంటారనమాట. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే, దేవభక్తి విషయంలో కూడా మనందరినీ కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు అంటే, సాధకము చేసుకోను అంటున్నాడు. ఎందుకు సాధకం చేయాలి అంటే, 8వ వచనంలో శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే మనకు ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై ఉన్నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అంటున్నాడు. చూడండి, అంటే శాశ్వతమైనది, అనంతమైనటువంటిది, నిత్యము కూడా ఉండేది, నాశనము లేనటువంటి ఏమంటే ఒక వాగ్దానముతో కూడినటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. అదే భూమి మీద ఉన్నటువంటి మనుషుల ఎడల జరుగుతున్నటువంటి ఈ భక్తులు కాదండి, దేవుని ఎడల చూపించవలసినటువంటి భక్తి గురించి మాట్లాడుతున్నాడు. దైవ భక్తి అంటున్నాడు. చూడండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దైవభక్తి సాధకము చేయాలి అంటున్నాడు. ఈ సాధకం చేస్తేనే ఏమండి ఈ జీవితంలోనూ రాబోయేటువంటి జీవితం, మనిషి మరణం తర్వాత ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి అమరత్వము కలిగినటువంటి ఒక నిత్య జీవం అనేది ఏమండి మరణం తర్వాత ఒక జీవితం మనిషికి ఉంది. ఆ జీవితంలో కూడా అది ఏమవుతుందట? ప్రయోజనకరం అవుతుంది అంటున్నాడు. చూడండి, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏమండి ఆలోచనలు, ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా, ఈ శరీర సంబంధమైన అన్నీ కూడా మనం మరణించేంత వరకే. కానీ దేవుడు అంటున్నాడు, దైవభక్తి అయితే శాశ్వత కాల జీవితంలోనికి నేను తీసుకుని వెళ్తుంది అంటున్నాడు. ఏమంటే మరి శాశ్వత కాలమైనటువంటి జీవితం మనం పొందుకోవాలి అంటే మరి ఏం చేయాలి అనేది మనం ఒకసారి ఆలోచన చేయగలిగితేనండి, ఒక మాట మనం బైబిల్లో చూద్దాం. కొన్ని మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్రాయబడినటువంటి మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమనుందంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
చూడండి, ఒక మంచి మాట అంటున్నాడు ఇక్కడ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. ఏమండి, ఎవరి వైపు చూడమంటున్నాడు చూడండి, యేసు వైపునకు చూడు అంటున్నాడు చూడండి. అంటే మనందరికీ భక్తి విషయంలో మాదిరి ఎవరు అంటే ఇదిగోండి యేసుక్రీస్తు ప్రభువారినే చూడాలట. ఏ భక్తుని చూసినా మనకు భక్తి అబ్బదు, కానీ ఎవరిని మనం విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తును మనం ఏమంటే నిదానించి చూచినప్పుడు, ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఆయన యొక్క మాటలు మనం ఏమండి మరి జాగ్రత్తగా పాటించినప్పుడు ఏమండి మనము కూడా ఏమండి విశ్వాసము కలిగిన యేసు వలె మనం మారడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అదే అంటున్నాడు, ఏమంటున్నాడంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసము కానీ ఆయన భక్తి కానీ మనం నేర్చుకోవాలి అంటున్నాడు. ఏమంటే ఆయన ఎంత భక్తిగా ఉన్నాడో ఒక మాట రాశాడండి బైబిల్లో. ఇదే ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలిగితే, భక్తికి ఏమంటే మూలం ఎవరో చెబుతున్నాడు, భక్తి ఎవరి నుండి మనం నేర్చుకోవాలో చెబుతున్నాడు. ఏమండి ఎవరిని మనం ఫాలో అయితే భక్తి అనేది మనం ఏమండి మరి సాధించగలుగుతామో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు 5వ అధ్యాయం 7వ వచనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతూ, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. ఏమంటే అక్కడ ఒక మంచి మాట ఉంది, ఏమన్నా తెలుసండి, యేసుక్రీస్తు ప్రభు వారట దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను అని వ్రాయబడిందండి. అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా, భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు కనుకనే ఆయన నిత్య రాజ్యానికి పరలోకానికి అర్హుడుగా దేవుని చేత ఎవడు యోగ్యుడిగా ఎంచబడినట్టుగా మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే భయభక్తులు కలిగి లేకపోతే ఏ సంతటి వారికైనా ఏం తప్పదన్నమాట, నిత్య రాజ్యాన్ని కోల్పోయేటువంటి ఏమంటే అవకాశం ఉంది. కనుక భయభక్తులు కలిగి ఉన్నటువంటి యేసును మనం చూడగలిగితే ఏమంటే ఆయన చేసినటువంటి భక్తి, ఏమంటే ఆయన చేసినటువంటి ఏమంటే దేవుని ఎడల ఆయన సాగించినటువంటి యాత్ర మనం ఆలోచిస్తేనంటే నిజంగా ఆయన 3.5 సంవత్సరాలు ఏమంటే 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన దేవుని కొరకు ఏమంటే త్యాగం అయిపోయినట్టుగా కనబడతాడు. ఆయన ఏమంటే ఆవిరైపోయినట్టుగా కనబడతాడు. తన జీవితాన్ని ఏమంటే దేవుని కొరకే త్యాగం చేసిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు వారు కనబడతారండి. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో మనకేం కనబడుతుందో తెలుసండి, నిత్య రాజ్యం గురించి మాట్లాడుతుంటాడు. పరలోకం అంటాడు, పరలోకంలో ఉన్న దేవుడు అంటాడు, ఆ తండ్రి కొరకే నేను వచ్చాను అంటాడు. ఏమంటే ఆ తండ్రి పనుల మీదే నేను ఉండాలి అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. ఏమండి ఆయనలా మనం భక్తి చేస్తేనే మనం పరలోకానికి వెళ్ళగలం ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి ఆయనలా భక్తి చేయకపోతే మనం పరలోకాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటే ఎలాంటి భక్తి కలిగిన వాడు అని మనం ఆలోచిస్తేనండి, అసలు భక్తి అనే దానికి అర్థాన్ని తెలియజేస్తూ వాక్యపఠనంలో ఒక మంచి మాట మరి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఏముంది అంటే, 27వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. ఏమండి ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే అంటున్నాడు చూడండి. ఏమండి మరి పాత నిబంధనలో కూడా దేవుడు చెబుతూ ఏమంటాడంటే, ఏమండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును అసహించుకొనుటే అంటాడు ఆయన. అంటే పాపము చేయకుండా, ఏమండి పాపము తనకు అంటకుండా తన శరీరాన్ని ఏమండి ఎవరైతే కాపాడుకుంటూ ఉంటారో ఏమండి వారు నిజమైనటువంటి భక్తి చేస్తున్నారు దేవునికి అంటున్నాడు. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఏముందనుకుంటున్నారు? ఏమండి ఈ లోకములో ఉన్నదంతయు కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లారు. అంటే లోకంలో ఏమండి శరీరాశ కానీ నేత్రాశ కానీ ఏమండి జీవపు డంబము కానీ దేవుని వలన పుట్టినవి కావు ప్రియమైన దేవుని పిల్లారు. ఇవి అపవాది నుండి ఏమండి మరి పుట్టినవి ఇవన్నీ కూడా. కనుక దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనం ఆలోచన చేయగలిగితే ఏమంటున్నాడు ఒకసారి మరలా చదవండి అన్నమాట. ఇహలోక మాలిన్యము అంటున్నాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటిది అంతా కూడా ఏమండి అంతా కూడా మలినమే అంటున్నాడు.
కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇహలోక మాలిన్యమును అంటించుకోకుండా లోకానికి ప్రత్యేకంగా బ్రతికేవారు ఎవరైనా ఉన్నారా? ఏమండి, అలా ఉన్నటువంటి వారిలో ఏమండి కొంతమంది మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంటారు. ఏమండి, మనం ఆలోచన చేయగలిగితే పాత నిబంధనలో కొంతమంది భక్తులు మనం ఆలోచన చేయగలిగితే, ఏమండి ఏలియా అనేటువంటి ఒక భక్తుడు కనబడుతుంటాడు. ఏమండి, అదేవిధంగా మనం క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆ ఏలియా లాంటి రోషం కలిగినటువంటి ఏమండి ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను కనబడుతూ ఉంటాడు. ఆయన ప్రత్యేకంగా అరణ్యములో ఏమండి ఆ మృగాల మధ్య ఏమండి ఆ వసతులు లేని చోట ఆయన జీవించినట్టుగా, ఏమండి ఈ లోకాన్ని వద్దనుకుని ప్రత్యేకంగా ఆయన బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది. ఏమంటే లోకంలో ఉన్నటువంటి వారి యొక్క మరి తిండి, ఈరోజు చూడండి ప్రపంచంలో మరి ఆహారం గురించి, వస్త్రం గురించి మనిషి పడుతున్నటువంటి పాటలు అన్నీ కాదు. అలాంటి ఆహారాన్ని కూడా ఏమండి మరి ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ఆలోచిస్తే, ఏమంటే అడవిలో దొరికేటువంటి ఆ తేనెను, అడవిలో ఉన్నటువంటి ఆ అడవి మిడతలను తిని ఏమంటే అతను బ్రతికినట్టుగా మనకు కనబడుతున్నాడు. దేనిని అతను కోరుకున్నవాడుగా కనబడటం లేదు, దేని మీద ఆశ కలిగిన వాడుగా కనబడటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే లోకము మీద ఆశ వదులుకొని ఈ భూమి మీద బ్రతకటం అనేది ఏమండి భక్తి కలిగిన వాడు చేస్తాడు. యేసుక్రీస్తు అదే చేశాడండి. చూడండి, ఒకసారి మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుందండి. ఆయన పాపులలో చేరలేదట, ప్రత్యేకముగా ఉన్నాడని ఏమండి ఆయన మరి వ్రాయబడిన మాట ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ఒకసారి దయచేసి ఆ మాటను మనం దయచేసి చూడగలిగితే ఆయన అంటున్నాడు, పవిత్రుడును అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనం మాట్లాడితే ఈరోజు చాలామంది ఏమండి మరి తెలియక మాట్లాడుతున్నారు, చాలామందికి అర్థం కావటం లేదు. ఏమండి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకునేవాడు నేర్చుకుంటాడు. కానీ ఏమండి ఈరోజు చాలామంది అన్యాయంగా, అక్రమంగా దేవుని మీద మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అన్యాయంగా దుర్భాషలు మాట్లాడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మనకు అలాంటి వారిని చూసినప్పుడు ఏమండి కోపం వస్తుంది, ఏమండి బాధ కలుగుతుంది, రోషం వస్తుంది కూడా. కానీ దేవుడు అలాంటి వారి ఎడల ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? ఏమంటే ఆయన సహించుకుంటున్నాడు. పోనీలే తెలియక చేస్తున్నారు, తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు అని దేవుడు ఏమండి తెలియక చేస్తున్నాడులే నా కుమారుడు, నా కుమార్తె అనేటువంటి ఆలోచనలో దేవుడు ఏమండి ఆయనే సహనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా అదే సహనంతో మనం కూడా ఉండాలి. ప్రేమని దేవుని పిల్లలారా, ఏమండి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో మనం బైబిల్ను కనుక మనం పరిశీలన చేయగలిగితే ఆయన గురించి రాయబడిన మాట ఒక మాట ఉంటుందండి. ఏమన్నా తెలుసా అండి? ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలంలో సమకాలికులైనటువంటి వారు, అంటే ఆయనతో బ్రతుకుతూ, ఆయనతో పాటు తింటూ తిరుగుతూ, ఆయనతో ఏమంటే అనునిత్యము బ్రతుకుతున్నటువంటి వారి మధ్య యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సాహసోపేతమైనటువంటి ఒక మాట అన్నారండి. ఆయన ఏమన్నారో తెలుసా అండి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు చూపించును, ఎవరు స్థాపించును అంటాడు ఆయన. అంటే ఎవరు రుజువు చేయగలరు నాలో పాపం ఉందని అని ఆ రోజే ఆయన ఒక సాహసోపితమైనటువంటి మాట ఆయన మాట్లాడారు. అంటే ఆ మాట మాట్లాడాలి అంటే ఎవరు పడితే వారు మాట్లాడటానికి మనం అలాంటి మాట మాట్లాడగలమో చెప్పండి? మనం ఎవ్వరము కూడా అలాంటి మాట మాట్లాడలేం ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే మనలో క్రియలలోను, ఆలోచనల్లోను, పనులలోను, మన నడతలు కానీ, మన ఆలోచనలు కానీ సమస్తం కూడా ఎలా ఉన్నాయంటే మరి చెడిపోయినటువంటి తలంపుల మధ్య మనం బ్రతుకుతూ ఉంటాం. మనలో మంచి అనేది ఎక్కడా కూడా పైకి మనం భక్తిగా నటించినా లోపల మన మనసు ఏంటో మనకు తెలుసు. పైన ఉన్నటువంటి దేవునికి కూడా మనం ఏంటో తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట మనం ఆలోచిస్తే మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి 40వ వచనంలో మాట్లాడినటువంటి ఆ మాట మనం ఆలోచిస్తుంటే ఏమంటున్నాడు తెలుసండి? ఎవడు అంటున్నాడు చూడండి, ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునంటే ఎవరు? ఆ రోజు ఆ ప్రశ్నించినప్పుడు, ఆ ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు ఒక్కడు కూడా ఇదిగో నీలో ఈ లోపం ఉందని ఒక్కడు కూడా చూపించలేకపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే
ఆ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటే ఒక తప్పు కూడా ఆయన మాటల్లో కానీ క్రియల్లో కానీ ఏమంటే అనునిత్యం కూడా పరిచయులు కానీ శాస్త్రులు కానీ అడుగడుగున ఆయనను ఏమండి మరి జల్లెడ వేసేవారు. ఎందుకు అంటే ఆయన పనుల్లోనూ ఆయన క్రియల్లోనూ ఎలాగో అతను పట్టుకోలేకపోతున్నాము గనుక కనీసం ఆయన మాటల్లోనైనా చిక్కులు పెడదామని ప్రయత్నం చేశారట. ఆయన మాటల్లో పట్టుకోవాలని, ఆయన మాటల్లో తప్పులు పట్టాలని ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి ఏమండి ఇలా అనేకమైనటువంటి విషయాలలో ఏమండి మరి ప్రభుత్వానికి మరి పన్ను చెల్లించవచ్చా చెల్లించకూడదు అనేటువంటి విషయం గురించి అంటే ఏ విధంగానైనా యేసుక్రీస్తు ప్రభు వారిని మాటల్లో చిక్కుల్లో పెట్టాలనేటువంటి విశ్వ ప్రయత్నాలు ఆ రోజు యేసు కాలంలో జరిగినా ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి అసలు ఏ పాపము లేనివాడుగా ఆయన బ్రతికాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 ఆయన ఎలాంటి మరి పవిత్రతను కలిగి ఉన్నాడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ఏమంటే పాపులతో ఆయన తిరిగాడు. ఏమంటే పాపులను మార్చటానికి ఏమంటే సుంకరులతోనూ పాపులతోనూ ఏమండి మరి అనేక మందితో ఆయన భోజనం చేసినట్టుగా వారితో సాంగత్యం చేసినట్టుగా మనకు కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో తిరిగిన పాపులలో చేరిపోలేదు ఆయన. ఏమండి మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు గురించి మనం ఆలోచిస్తున్నాం. ఏమంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే దుష్ట సాంగత్యము ఏం చేస్తుందట, మంచి నడవడిని కూడా పాడు చేస్తుంది, అంటే మంచివాడిని కూడా చెడ్డగా మార్చేస్తుందటండి. ఈ లోకం అలాంటిది. ఏమంటే ఈరోజు చూడండి, తిరుగుబోతులుగా, తాగుబోతులుగా, ఏమంటే వ్యభిచారులుగా, ఏమంటే హంతకులుగా, అబద్ధికులుగా, ఏమంటే మోసం జరిగించేవారుగా ఎంతమందిని మనం చూడటం అనునిత్యం కూడా మనం ఈ న్యూస్ మీడియాల్లోనూ ఈ పేపర్లోనూ మనం చూస్తున్నప్పుడు అండి ఏమంటే ఎన్నో దారుణాలు మనం ప్రతి నిత్యం కూడా చూస్తున్నామండి. చాలా భయంకరమైనటువంటి మరి అసలు ఇలాంటి వార్తలు వింటామా అనేటువంటి, అసలు ఇలా మన జీవితంలో ఇలాంటి మాటలు వింటామని మనం ఎప్పుడు అనుకుని ఉండం. అలాంటి భయంకరమైనటువంటి దృశ్యాలు చూడాల్సి వస్తుంది మనం. ఏమంటే అంత భయంకరమైనటువంటి లోకం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమండి అలాంటి భయంకరమైనటువంటి పాపులతో ఆయన బ్రతుకుతూ ఉన్నా ఆయన పాపులలో చేరలేదటండి. ప్రత్యేకముగా ఆయన ఎలా ఉన్నాడట, ప్రత్యేకముగా ఉన్నవాడును అంటున్నాడు చూడండి, ప్రత్యేకముగా ఉన్నాడు. ఏమండి ఇలాంటి భక్తిపరుణ్ణి ప్రపంచంలో మీరు ఎక్కడైనా ఏమండి ఇప్పటి వరకు భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎవరినైనా మీరు చూపించగలరా మీరు చెప్పండి? ఏమంటే ఎవరిని చూపించలేరండి. అందుకే అంటున్నాడు ఇలాంటి వాడు మనకు కావాలి. 27 అంటున్నాడు చూడండి, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఏమంటే ఆయన పరిశుద్ధత గురించి ఏమంటే మనం మాట్లాడాలి అంటే ఏమంటే నిజంగా చాలా అద్భుతం అన్నమాట అండి. ఇలాంటి పరిశుద్ధుడు కానీ ఇలాంటి పవిత్రుడు కానీ ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరిని మనం ఎంచలేము. ప్రియమైన దేవుని పిల్లారు, ఎవరిని చూపించలేము. అలాంటి భక్తి కలిగిన వాడు, అలాంటి పవిత్రత కలిగిన వాడు, ఏమంటే అలాంటి యేసును ధరించుకున్నామని చెప్పుకుంటున్నటువంటి మన పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఏమంటే మన యాజకుడు, మన నాయకుడు, ఏమంటే మన కాపరి ఎంత గొప్ప లక్షణాలు కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అదే నాయకుడిని ఏమంటే అదే మరి క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటున్నటువంటి ఏమంటే ఈరోజు క్రైస్తవ సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఏమండి భక్తి కూడా ఈరోజు సమాజంలో ఎలా ఉందంటే స్వార్థ ప్రయోజనాల కొరకు భక్తి చేసేటువంటి వారుగా, ఏమండి లాభం కొరకు భక్తి చేసేటువంటి వారుగా కనబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అది కోరుకోలేదండి. దేవుడు భక్తిని నేర్పించాలి అనుకుంటున్నాడు. భక్తిని ఆయన ఏమండి మనకు నేర్పించటానికి ఆయన ఎన్నో మరి ప్రణాళికలు మన కొరకు ఆయన సిద్ధం చేసినట్టుగా మనకు కనబడుతుంది. మలాకీ గ్రంథం ఒకసారి చూడండి. మలాకీ గ్రంథము 2:5-8 ఒకసారి మనం చదవగలిగితే, మలాకీ గ్రంథము 2:5 మనం చూడగలిగితే, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను.
ఏమండి మీలో జీవానికి, మీలో సమాధానానికి ఏమంటే దేవుడు ఒక క్రమాన్ని, ఒక నిబంధన మీకు ఇస్తున్నాడట. అదే మీ చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు చూడండి, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చి తిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక అంటున్నాడు చూడండి. అంటే ఆయన ఇచ్చినటువంటి నిబంధనలో ఒకటి కలపడం కానీ, ఒకటి తీయడం కానీ, ఏమండి ఎలాంటి కలుపు చెరిపేటువంటి బోధలు రాకూడదు అనుకుంటున్నాడు, దుర్బోధలు ఉండకూడదు అనుకుంటున్నాడు. ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో విష పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. చాలా మరి దుర్భరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఏమండి ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి బోధలు, ఒక్క బోధ ఎక్కడా లేదండి. ఏమండి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, రకరకాలైనటువంటి ఆచారాల పద్ధతులు, ఏమండి బోధలన్నీ కూడా ఈరోజు సమాజంలో ఏమండి భయంకరంగా ఏమండి మరి ఎన్నో రకాలైనటువంటి బోధలు వచ్చేసేయండి. నిజంగా మనం చూస్తున్నప్పుడు ఏంటి ఇలాంటి బోధలు ఉన్నాయేంటి అని మనం ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టు ఏమండి చెప్పేటువంటి బోధలు కావాలి సమాజానికి. అలాంటి బోధలు నేర్పించడానికి ఏమండి సుదూర ప్రాంతం 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఏమండి మన మధ్యకు మరి దైవజనులు మన మధ్యకు రావడం జరిగింది. ఎందుకో తెలుసండి, విలువైనటువంటి సంగతులు మనకు నేర్పించాలని, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని. ఏమండి మేము మరి మా సహవాసంలో, మా సంఘాలలో మేము ఎప్పుడు కూడా బైబిలుకు విరుద్ధమైనటువంటి మాట ఏదైనా మా నోట వస్తుందేమో అనేటువంటి భయం మేము నిత్యము కలిగి బ్రతుకుతూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలారు. అంటే ఏ ఒక్క మాకు తెలియకుండానే ఏమంటే చిక్కుల్లో పడేసేటువంటి బోధలు ఏమైనా మేము చేస్తున్నామని బోధ విషయంలో జాగ్రత్త పడుతుంటాం. బోధ విషయంలో జాగ్రత్త ఉండాలి కూడా. ఎందుకంటే ఆ బోధే మనల్ని ఏం చేస్తుందో తెలుసండి, నిత్య రాజ్యానికి చేర్చేది కూడా ఇదే అన్నాడు దేవుడు బైబిల్లో. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందని ఏమన్నా తెలుసండి, ఆత్మలను రక్షించుటకు శక్తి గల, ఈ మాటలు బైబిల్లో మన 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుని మాటలు ఎలాంటివి అంటున్నాడంటే, ఆత్మను రక్షించుటకు శక్తి గలవి అంటున్నాడు. అంటే మీ ఆత్మను భూమి మీద రక్షించగలిగింది ఏదైనా ఉంది అంటే అది మీ చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి బైబిల్ విషయంలో మనం జాగ్రత్త కలిగి లేకపోతే చాలా భయంకరమైనటువంటి నిత్య నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినములలో చాలా జాగ్రత్తగా ఏమండి మరి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు అంటున్నాడు చూడండి. ఏ ఒక్క విషయంలో తప్పిపోయినా ఏమండి నిత్య నాశనానికి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే బోధ విషయంలో అతి జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు ఆలోచించి బోధను ఏమండి నేర్పించటానికి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 6వ వచనంలో ఏమంటున్నాడు, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచువారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. 7వ వచనం, యాజకులు ఎవరు అంటున్నారు చూడండి. బోధకులు ఎలా ఉండాలి అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. ఏమంటే ఈరోజు చాలామంది అంటుంటారు, ఏమంటే జ్ఞానం జ్ఞానం అంటున్నారు మీరు అని. ఏమంటే జ్ఞానము గల కుమారుడు ఎవరిని సంతోషపెడతాడట, పరమందు ఉన్నటువంటి దేవుని సంతోషపరుస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జ్ఞానం కలిగిన వారే ఉండాలి. జ్ఞానం కలిగినటువంటి మీరు ఏమంటే జ్ఞానం ఉంటేనే మీరు ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఈ భూమి మీద సక్రమంగా మీరు ఏమంటే సరైన తిన్నని మార్గంలో మీరు ఎలా పయనించాలో ఏమండి దేవుని యొక్క జ్ఞానం నుండే మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3 దినాలు చాలా విలువైనటువంటి దినాలు మీ జీవితంలో. ఏమండి మీరు కావాలని కోరుకున్న రాని మరుపురాని దినాలు ఇవి. కాబట్టి ఈ యొక్క 3 దినాలు కూడా మీరు మరి ఉపయోగించుకోండి. జ్ఞానాన్ని సంపాదించుకోండి, భక్తిని సంపాదించుకోండి. ఏమంటే భక్తిని కూడా దేవుడు బైబిల్లో ఏమన్నాడంటే సంపాదన అంటున్నాడు దేవుడు. భక్తి అట సంపాదన. కాబట్టి ఆ భక్తిని మీరు ఈ 3 దినాలు కూడా మీరు సంపాదించుకుని ఏమండి దేవుని యొక్క రాజ్యంలో మీరందరూ కూడా దేవుని చెంత ఆయన కరుణ కటాక్షములతో మీరందరూ కూడా మరి వెలసిల్లాలని కోరుకుంటూ
మీ అందరికీ కూడా మరి శ్రద్ధగా మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇదిగో నాయన, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవారైనా క్రీస్తు వైపే చూడమంటున్నారు. ఇలాంటి ప్రధాన యాజకుడు మాకు సరిపోలినవాడు, ఇంత గొప్ప నాయకుడిని మేము ముందు పెట్టుకుని తండ్రి ఎలా బ్రతుకుతున్నామో మేము ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవడానికి, ఆలోచన చేయడానికి సహాయం దయచేయండి. క్రీస్తును ధరించుకున్నామని చెప్పుకుంటున్నటువంటి మేము క్రీస్తు వలె బ్రతుకుతున్నామా లేదా, ఆయన అడుగుజాడల్లో మేము తండ్రి నడుచుచున్నామా లేదా అని ప్రతి ఒక్కరూ తండ్రి ఆలోచన చేసి, ఇదిగో నాయన, ఇకనైనా ఆయన అడుగుజాడలలో, ఆయన ప్రేమలోను, ఆయన దయలోను, ఆయన కనికరములోను, సహోదర ప్రేమలోను తండ్రి మేమందరము తండ్రి నాయన బంధించబడటానికి సహాయము దయచేయండి. దేవుని యొక్క ప్రేమలో తండ్రి మేమందరము తండ్రి నాయన మరి ఐక్యముగా కలిసి నీ సువార్తను, నీ యొక్క మాటలను సమాజం మధ్య ప్రకటించడానికి సహాయము దయచేయమని వేడుకుంటూ, ఇదిగో తండ్రి ఎంత వ్యయ ప్రయాసలకు వచ్చి నాయన సభలు నిర్వహించి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రామచంద్రపురం నాయన మరి ప్రిన్సిపాల్ గారిని, నాయన విద్యార్థులందరినీ తండ్రి నాయన మరి కోఆర్డినేటర్లు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వీరికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలమును మీరు దయచేయగలరు నమ్ముచు మా కొరకు త్వరలో రానైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మరి తొలుపలు